గత 2 days నుంచి నేను ఎంత డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతున్నానంటే, అంటే బాధ్యతగా ఉండాల్సిన వాళ్ళు కూడా బాధ్యత మర్చిపోయినట్టు బిహేవ్ చేశారు. లింక్ అనేది అఫీషియల్గా రిలీజ్ అవ్వకుండా లింక్ని రిలీజ్ చేసి వాటి మీద వీడియోలు చేసి రీల్స్ చేసి జనాలు అప్లై చేసుకునేలా చేశారు. యూ క్రియేటెడ్ ఏ కంప్లీట్ మెస్. ఇందులో రివ్యూయర్స్ ఉన్నారు, సీజన్ 1 అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఈ వీడియో 2 పార్ట్స్గా ఉంటుంది. పార్ట్ 2 వచ్చేపాటికి అగ్నిపరీక్షకి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఎలా అప్లై చేయాలి, ఏంటి, ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, ప్రతి లెవెల్లో అక్కడ ఉండే జడ్జెస్ కానీ టీం కానీ చూసేది ఏంటి, మీలో ఉన్న క్వాలిటీస్ ఏం చూడాలి. సో వాళ్ళు డీటెయిల్డ్గా టర్మ్స్ అండ్ కండిషన్స్లు ఇచ్చారు. అవన్నీ నేను మీకు చెప్తాను. సో మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, ఎంత సైజ్ ఉండాలి, ఎన్ని సెకండ్స్ ఉండాలి, మొత్తం డీటెయిల్గా చెప్తా. పార్ట్ 1 వచ్చేపాటికి ఎవరైతే ఆల్రెడీ ఇప్పటికీ అప్లై చేసుకున్నారో వాళ్ళ గురించి మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్. ఈ వీడియో చూసినప్పుడు కొంతమంది కోపం వస్తుంది. నేను పర్టికులర్గా నేమ్ తీసుకొని కూడా చేయాలనుకోవట్లా. అంటే ఏదో వాళ్ళ మీద చేసేస్తే మళ్ళీ వాళ్ళు కావాలని వాళ్ళని లాగుతున్నాం, వీళ్ళని లాగుతున్నాం, వాళ్ళ గురించి చెప్తే మనకేదో వ్యూవర్షిప్ వస్తుంది అన్న విధంగా మళ్ళీ తీసుకుంటారు దాన్ని, అన్న విధంగా పోర్ట్రే అవుతుంది కూడా. కానీ వాళ్ళు చేసిన తప్పును మాత్రం ఖచ్చితంగా తప్పు అని చెప్తా. వాళ్ళ రివ్యూస్ మీద వాటి మీద నేను కామెంట్ చేయను. కానీ ఎవరెవరైతే ఇదే లింకు ఇంకోండి అప్లై చేసుకోండి అని చెప్పారో వాళ్ళ కోసం చెప్తున్నా. నేను 2-3 రీల్స్ కూడా చూశాను. ఇంకో లింక్ బయోలో ఉంది, లింక్ బయోలో ఉంది, లింక్ బయోలో ఉంది. ఎవరిచ్చాడు మీకు లింక్? ఎవరిచ్చారు? బిగ్ బాస్ టీం ఇచ్చారా? జియో వాళ్ళు ఇచ్చారా? హాట్స్టార్ వాళ్ళు ఇచ్చారా? మా వాళ్ళు ఇచ్చారా? ఎవరిచ్చారు? అఫీషియల్గా రాకుండా మీరు ఎందుకు లింక్ని స్ప్రెడ్ చేస్తున్నారు? అసలు అది టెస్టింగ్ ఫేజ్లో ఉందో, అది డెవలప్మెంట్ ఫేజ్లో ఉందో మీకు ఎలా తెలుసు? డైరెక్ట్గా వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఏమేమి చేంజెస్ ఉంటాయో మీకు ఎలా తెలుసు? అసలు అఫీషియల్గా రిలీజ్ చేయకుండా మీరు ఎందుకు జనాల్ని తప్పుదారి పెట్టించారు? ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూసుకుంటే మొత్తం ఫామ్ అంతా చేంజ్ అయి ఉంది. చాలా బొక్కలు ఉన్నాయి అందులో. నేను ఇదే విషయాన్ని నాకున్న ఇన్స్టాగ్రామ్ త్రూ 1కి 2 సార్లు కన్వే చేశాను. ఒకసారి స్టోరీలో నా వీడియో పెట్టా, మెసేజ్లు పెట్టా, స్టోరీ వీడియో పెట్టా, వాయిస్ నోట్ పెట్టా, అన్నీ పెట్టా. ఎందుకంటే నాకు చాలా మెసేజ్లు, అన్న పలానా వాళ్ళు చెప్పారని అప్లోడ్ చేసాం, అన్న పలానా వాళ్ళు చెప్పేసారని అప్లోడ్ చేసామని. ఎందుకు అంత ఆత్రం? ఒక 2 రోజులు ఆపుకుంటే ఏమైపోతుంది? నువ్వు శుద్ధపోసమే, నువ్వు లీక్స్ అవ్వంటే ఇస్తాం. 99.99% మన లీక్స్ వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఇప్పుడు కెప్టెన్ ఎవరు అయ్యారు, అది తప్పైనా ఏం ప్రమాదం ఉండదు. ఎవరు ఎలిమినేట్ అయ్యారు, అది తప్పైనా ఏం ప్రమాదం ఉండదు. ఎవరు నామినేట్ అయ్యారు, అది తప్పైనా పెద్ద ప్రమాదం ఉండదు. కానీ ఇవి క్రియేట్స్ ప్రాబ్లమ్స్. ఎలా చెప్తాను చూడండి, కొద్దిగా టైం తీసుకుని చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఒక వెబ్సైట్, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు 3 phases ఉంటాయి, 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, స్టేజ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి ఒక చోట డిప్లాయ్ చేసి ఆ వెబ్సైట్ చూసుకుంటారు, ఇదంతా బాగానే ఉందా లేదని. నెక్స్ట్ స్టేజ్ ఎన్విరాన్మెంట్. ఈ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ కూడా ఉండొచ్చు. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అంటారు. టెస్టర్స్కి ఇస్తారు, మీరు టెస్ట్ చేయండి బాస్, ఎలా ఉంది ఏంటి అని చెప్పి. వాళ్ళు అందులో టెస్ట్ చేసి బగ్స్ రేస్ చేస్తారు. అంతా బాగుంది అనుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తారు. ప్రొడక్షన్ వెబ్సైట్, అది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ వెబ్సైట్ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, ఏదైనా. అంటే మనకి వచ్చేపాటికి దానిలో కూడా ఫస్ట్ వాళ్ళు డిప్లాయ్ చేసినప్పుడు టెస్ట్ చేస్తారు. కొన్ని కేసెస్లో ప్రొడక్షన్ కూడా టెస్ట్ చేసి అంతా బాగుంది, కరెక్ట్గా ఉంది అనుకున్న తర్వాత పబ్లిక్ అనౌన్స్ చేస్తారు. ఈ అనౌన్స్ చేసే లోపల ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైతే టెస్ట్ చేశారో ఆ డేటా మొత్తాన్ని బ్యాకెండ్లో ఏదైతే డేటా ఉందో దాన్ని రిమూవ్ చేస్తారు. ఈ పర్టికులర్ కేసులో ప్రాబ్లం ఏంటి తెలుసా? 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ ఫామ్ నింపామా, నా పేరు ఆనంద్, నా నెంబర్ ఇది, నా ఈమెయిల్ ఐడి ఇది, నేను ఈసిటీ అని చెప్పి ఫామ్ నింపామా, ఆ ఫామ్ అంతా ఒక టేబుల్లో స్టోర్ అయి ఉంటుంది. అది రిలేషనల్ డేటాబేస్ అవ్వచ్చు, ఏ డేటాబేస్ అవ్వచ్చు, ఒక టేబుల్లో స్టోర్ అయి ఉంటుంది. ఏదైతే వీడియో అప్లోడ్ చేసామో ఇది ఇంకో చోట స్టోర్ అయి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద క్లౌడ్ అనమాట. S3 అవ్వచ్చు, బ్లాబ్ అవ్వచ్చు, జీసీపీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దీని రిఫరెన్స్ మళ్ళీ ఈ టేబుల్లో ఆనంద్కి అగైనెస్ట్గా ఇంకో ఆనంద్ వీడియో 1 2 3 4 అనుకోండి, ఇంకో 1 2 3 4.mp4 MP ఏదైతే అది దాని ఏదైతే అది అక్కడ రికార్డు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ప్రొడక్షన్లో డిప్లాయ్ చేసేటప్పుడు కొన్ని కేసుల్లో మా ఆఫీసులో మా దాంట్లో జరిగిన సిచ్యువేషన్స్ చెప్తా. చాలా మందికి సాఫ్ట్వేర్లు కనెక్ట్ అవుతారు దీనికి. కొన్ని కేసుల్లో మన వాళ్ళు మొత్తం డేటా రిమూవ్ చేసేస్తారు. ఇటు టేబుల్ రిమూవ్ చేసేస్తారు, ఇటు ఇది రిమూవ్ చేసేస్తారు. ఇలాంటి కేసులో ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఎవరైనా ఇంతకుముందు అప్లై చేసుకునే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా రికార్డ్ అప్లోడ్ అవుతుంది, ప్రాబ్లం ఉండదు. కొన్ని కేసులు ఏం చేస్తారు తెలుసా? ఈ రిసోర్సెస్ మాత్రం డిలీట్ చేస్తారు, ఈ వీడియోలను డిలీట్ చేసేస్తారు, ఈ టేబుల్ వదిలేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది? ఆనంద్ అనే రికార్డు ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ పెట్టడానికి ట్రై చేశాను అనుకోండి, అప్లై చేయడానికి ట్రై చేశాను అనుకోండి, ఆనంద్ సేమ్ నెంబర్ 1 2 3 4 నెంబర్తో అప్లోడ్ చేసి ట్రై చేశాను అనుకోండి, ఆల్రెడీ అక్కడ రికార్డు ఉంటుంది కాబట్టి నన్ను అలౌ చేయదు సిస్టమ్. నన్ను ఏమంటుంది, బాబు నువ్వు అప్లై చేయకు అది అని చెప్తుంది. సరే, మన రికార్డు ఉంది కదా, మనం హాయిగా ఫీల్ అవుతాం. కానీ దానికి సంబంధించిన వీడియో అక్కడ ఉండదు, మిస్ అయ్యింది. ఎందుకంటే దాన్ని డిలీట్ చేస్తారు. ఈ ఎన్ని అసలు వాళ్ళు అనౌన్స్ చేయకుండా మనం చెప్పకూడదు ఇలాంటివి. మీరు ఫామ్ మొత్తం చేంజ్ అయిపోయింది, మొత్తం చేంజ్ అయింది కంప్లీట్గా. ముందు అప్లై చేస్తున్నారు, ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు చూసుకోండి. ఇంతకుముందు ఓటీపీ లేదు,
ఇప్పుడు ఓటీపీ ఉంది, అసలు ఓటీపీ లేకుండా ఇలాంటిది అసలు సబ్మిట్ చేయించుకోరు. ఎట్లా తెలిసిద్ది మీ నెంబర్ రైట్ రాగానే? నేను 9999 అని చెప్పి 10 9 ఇచ్చి నేను అప్లోడ్ చేశాను. 7878787878 అని చెప్పి అప్లోడ్ చేశాను. చెత్త వీడియోలని అప్లోడ్ చేశాను, నేను గార్బేజ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఏ వీడియోస్ అప్లోడ్ అయినాయి. అదంతా టెస్టింగ్ పేజ్లో ఉంది. ఇప్పుడు చూడండి ప్రాపర్గా ఓటీపీ నేను చెప్పాను 2 days బ్యాకే వాయిస్ మెసేజ్ పెట్టాను. ఇన్స్టాగ్రామ్లో చూసిన ఖచ్చితంగా కామెంట్ చేయండి, మా మిగతా తెలియాలి. అప్లై చేయకండి అఫీషియల్గా వచ్చేదాకా, ఎందుకంటే ఓటీపీ లేదు, ఓటీపీ లేకుండా ఇలాగ సబ్మిట్ చేయించుకోరు అని చెప్పి అక్కడ ఏమంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, యూట్యూబ్ ప్రొఫైల్ అన్ని అడిగారు. ఇప్పుడు ఏం లేవు, మొత్తం లేపారు. అప్పుడు అక్కడ 100 MB అని చెప్పి పెట్టారు, ఇప్పుడు 50 MB అని పెట్టారు. మరి 100 MB పెట్టిన వాళ్ళందరూ వీడియోలు ఉన్నా కూడా అవి చూస్తారో తెలియదు. సైజెస్ ప్రకారం సార్ట్ చేసుకుంటే 50 MB చూస్తే మీకు అన్యాయం జరిగినట్టే కదా. సో ఇంత మెస్కి ఎవరు కారణం? సింపుల్గా చెప్పేస్తారు. ఇప్పుడు మనం అడిగితే సింపుల్గా చెప్పారా ఇంకోసారి అప్లై చేసుకోండి అని. అసలు ఎందుకు క్రియేట్ చేయాలి ఇలాంటి మెస్? దేనికి? మీరే తోపులబ్బా, ఆగండి అబ్బా, ఆగి పెట్టుకోండి. ఏంది ఈ ప్రాబ్లం ఏముంటుంది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి? కాకపోతే సో నాకు ఇది చాలా డిసప్పాయింటెడ్గా అనిపించింది. ఎందుకు ఇంత వీడియో ఎందుకు ఇంత చేసేస్తున్నారు? బయోలో లింక్ ఉంది, బయోలో లింక్ ఉంది, ఎవడిచ్చాడు లింకు? ఎందుకు పెడుతున్నారు ఇవన్నీ? వాళ్ళు అప్లై చేసుకుని వాళ్ళ తర్వాత వాళ్ళు అసలు ఛాన్సే ఎంతమంది అప్లై చేస్తారు? వాళ్ళ వీడియో చూడటమే ఇది అనుకుంటే చూడకుండా కూడా చేసేస్తే. సరే ఇప్పుడు సొల్యూషన్స్ మాట్లాడుకుందాం, బట్ 100% ఫుల్ ప్రూఫ్ అయితే కాదు చెప్తున్నాను. ఫస్ట్ మీరు సేమ్ నెంబర్తో పెట్టండి. అక్కడ కనుక లేదు మీరు ఆల్రెడీ అప్లై చేశారని వచ్చిందనుకో, సో ఎయిదర్ రికార్డు ఉండి మీ వీడియో లేనట్టు, లేదంటే మీ అదృష్టం అంటే 2 ఉన్నట్టు, ఏదైనా సరే. ఛాన్స్ తీసుకోకూడదు అనుకుంటే ఇంకో నెంబర్ నుంచి కొద్దిగా వీడియో అటు ఇటు చేసి అప్లోడ్ చేయండి. ఇంకేం చేస్తాం? అగైన్ డూప్లికేట్ అయ్యిద్దంటే అయ్యిద్ది, అదొక ఛాన్స్ తీసుకోవటమే. లేదు మాకు నమ్మకం ఉంది, మా ముందుది చూపిస్తుందంటే మాది ఉంది, ముందుంది, డేటా డిలీట్ చేయరు, ఇవన్నీ చేయరు, సో మాకు నమ్మకం ఉంది అనుకుంటే వదిలేయండి. బట్ సమ్ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఇందులో, అది మాత్రం ఐఎమ్ డ్యామ్ షూర్ అబౌట్ ఇట్. నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్పింది ఇది. వాళ్ళు డిలీట్ చేయొచ్చు, వాళ్ళు సరేలే ఏదో అప్లోడ్ చేసినట్టున్నారు కదా కొంతమంది అని చెప్పి వదిలేయచ్చు, ఏదైనా చేయొచ్చు. వదిలేస్తే మీ అదృష్టం, డిలీట్ చేస్తే నాకు తెలియదు, బట్ మెస్ అయితే ఉంది. ఇది మాట్లాడితే నేను చెడ్డోడిని అయిపోతాను, నాకు తెలుసు, నచ్చదు కొంతమందికి. బట్ ఇలాంటివి మాట్లాడకపోతే ఇలాంటివి రిపీట్ అవుతాయి. రిపీట్ అవ్వకూడదు ఇలాంటివి. నేను చెడ్డోడినైనా పర్లా, నన్ను ఎవరైనా వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి నన్ను తిట్టినా పర్లా, అట్లీస్ట్ నెక్స్ట్ టైం అయినా సరే కొంచెం బాధ్యతగా ఉండి, ఎస్పెషల్లీ బిగ్ బాస్ రిలేటెడ్గా ఎవరైతే ఉన్నారో మీరు ఇంకా బాధ్యతగా ఉండాలి. సీజన్ 1 అగ్నిపరీక్ష సీజన్ 1 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో పీపుల్ విల్ కమ్ టు యూ, మిమ్మల్ని చూస్తారు, మిమ్మల్ని ఫాలో అవుతారు. ఏంటంటే మీరు మంచిగా గైడ్ చేస్తారని, మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు, ఆ స్టేజ్ వరకు వెళ్ళారని చెప్పి. బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు మిమ్మల్ని ఫాలో అయ్యేది దానికోసమే, మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉపయోగపడిద్ది. మీరే ఇట్లాగా మిగతా వాళ్ళకి సమ్ ర్యాండమ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లాగా మీరు త్రో చేశారనుకోండి ఇష్టం వచ్చినట్టు డేటా, ఇంక డిఫరెన్స్ ఏముంటుంది? అది నా బాధ. ఇన్ని సంవత్సరాలు ఇవన్నీ ఉన్నప్పుడు యాక్ట్ లైక్ దట్ కదా. దీని ఒక ప్రొఫెషనలిజం చూపించండి ఇందులో. దాన్ని మనమే తీసుకురావాలి. ఎవరైతే చెప్తారో మనమే ఈ పర్టికులర్ దానికి ఆ ప్రొఫెషనలిజం తీసుకురావాలి. ఇదేదో చిల్లరగా అలా టప్పగా ఉండకూడదు. ఇలాంటివన్నీ తీసుకొస్తే మనం బాధ్యతగా ఉంటే మనల్ని ఫాలో అయ్యి వచ్చిన వాళ్ళు కూడా బాధ్యతగా ఉంటారు. సో అది సంగతి. మొత్తం ఫామ్ అయితే చేంజ్ అయింది. ఇంతకుముందు 100 MB ఉండేది, ఇప్పుడు 50 MB ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, యూట్యూబ్ ప్రొఫైల్ అన్నీ లేపేశారు. ఇప్పుడు నీట్గా ఓటీపీ అని కూడా ఉంది. మీరు చూస్తే ఓటీపీ వ్యాలిడేషన్తోనే అప్లోడ్ అవుతుంది. ఓటీపీ వ్యాలిడేషన్ లేనివి ఏం చేశారో తెలియదు నాకు. సో మీరు ఎలా ఛాన్స్ తీసుకోవాలనుకుంటే నేను కేసెస్ చెప్పాను. మీరు ఎలా ఛాన్స్ తీసుకోవాలనుకుంటే అలా ఛాన్స్ తీసుకోండి. మనం పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. విచ్ ఇస్ ఇంపార్టెంట్. ఏంటి అంటే అప్లోడ్ చేసుకునే ముందు అసలు వాళ్ళు ఏం చూస్తారు, ఏంటి, ఎలా మీరు ఇంట్రడక్షన్ వీడియో చేయాలి, ఎలా చేస్తే అది వెళ్తుంది, వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఒక ప్రాపర్ ఇంప్రెషన్ ఎలా కలిగింది, వాళ్ళు చూసే క్వాలిటీస్ ఏంటి అనేవి టర్మ్స్ అండ్ కండిషన్స్ 21 పేజీలు టర్మ్స్ అండ్ కండిషన్స్లో నీట్గా మెన్షన్ చేశారు. చెప్తా. వీడియో లైక్ చేసి చూడండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇట్లా జెన్యూన్గా ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అది ఎవరైనా సరే, రివ్యూవర్లు అవనండి, ఎవరైనా అవనండి, జెన్యూన్గా ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. బయట నుంచి చెప్పడం అంత మాత్రాన వీళ్ళు ఇదేని కాదు. నేను చాలా ఆలోచించే చెప్తా. సో ఇలాంటి జెన్యూన్గా ఉన్న వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేస్తే ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం ఇదిగా అనిపిస్తుంది. నేను చేసేయచ్చు కదా వీడియో, సింపుల్గా చేసేయాలంటే ఎందుకు చేయలేదు? అది రైట్ వే కాదు. ఎప్పుడు ఎలా చేయాలో అప్పుడు అలాగే చేయాలి. నేను కనీసం వీడియో చేసి కూడా పెట్టుకోవాలా? ఎందుకు పెట్టుకోవాలంటే ఏమో ప్రోమోలు ఇంకేమో చెప్తారేమో, ఫామ్ ఏమైనా మారిద్దేమో చూసుకుందాం. ఆగా మారింది కానీ మారినాయిగా.
సో వీడియోని లైక్ చేసి చూడండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతా. నేను ఎంతమందికి హెల్ప్ చేయగలను అంతమందికి హెల్ప్ చేస్తా. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏదన్నా సరే నాకు డిఎం చేయండి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. మ్యాక్సిమం నా ఎఫర్ట్స్ పెడతా. నెక్స్ట్ 10-15 రోజులు ఎన్ని మెసేజ్లు చూడగలితే అన్ని మెసేజ్లు చూసి అందరికీ క్వైరీ ఉంటే డైరెక్ట్గా మీరు హాయ్ హలో బ్రో అయి కాదు క్వైరీ రాయండి. నాకు ఇది ప్రాబ్లం ఉంది, ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి రాయండి, నీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. సో సరే, వెబ్సైట్ లింక్ ఉంది bbtelugu.geostar.com, దాన్ని కూడా ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతా. అది ఓపెన్ చేస్తే మీకు ఒక ఫామ్ ఉంటుంది. ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్సో, ఎవరైతే 18 సంవత్సరాల కన్నా వయసు జూన్ 10కి 18 సంవత్సరాల కన్నా వయసు ఎక్కువ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇండియన్ సిటిజన్స్ అప్లై చేయొచ్చు అంటే ఎన్ఆర్ఐస్ అప్లై చేయడానికి లేదు మా అంటే పాస్పోర్ట్ ఉంటే అప్లై చేయొచ్చు. పాస్పోర్ట్ లేకపోయినా ఏం చేస్తారంటే ఇండియన్ నెంబర్తో అప్లై చేయండి. సెలెక్ట్ అయ్యాక అప్పుడు చూద్దాం. సో పాస్పోర్ట్ లేని వాళ్ళు అంటే అక్కడ ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు ఎక్కడున్నా సరే మీరు ఇండియన్ నెంబర్స్తో ఇక్కడ ఉన్న వాళ్ళతో మీరు హెల్ప్ తీసుకొని మీరు ఇక్కడ నుంచి అప్లై చేయండి. లాస్ట్ టైం కూడా కొంతమంది యూకే అటు సైడ్ నుంచి ఉన్న వాళ్ళు అప్లై చేశారు, 2-3 చేశారు, వచ్చారు. కొంతమంది అగ్ని పరీక్ష వరకు వెళ్ళారు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేదు. కొంతమంది గ్రూప్ డిస్కషన్ వరకు వెళ్ళారు. సో అప్లై చేయండి. ఇక్కడ ఉన్న నెంబర్ తీసుకొని మీ పేరెంట్స్తో మీ ఫ్రెండ్స్తో నెంబర్ తీసుకొని వాళ్ళ త్రూ అప్లై చేయండి. వేరే మా దగ్గర ఇండియన్ సిటిజన్షిప్ లేదు అనుకున్న వాళ్ళు అప్లై చేయండి. లెట్స్ సీ, టెస్ట్ చేసుకోవటం ఏముంది అందులో. సరే, ఇండియన్స్లో ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఎవరైనా అప్లై చేయొచ్చు. మా రోజు కూలీలు, సున్న పనికి వెళ్ళే వాళ్ళు, ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, డాక్టర్సు, హౌస్ వైఫ్స్, అందరికన్నా ఇంపార్టెంట్గా హౌస్ వైఫ్స్, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, ఏదైనా జాబ్ చేసుకుంటున్న వాళ్ళు, సరేనా, ఎక్కడైనా సరే తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏదైనా తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళే కాదు, తెలుగు వచ్చిన ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏ వృత్తిలో ఉన్నా, ఏ పని చేయకపోయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అందరికీ ఒకటే రూల్స్, సరేనా. ఎవరైనా చేసుకోండి. ఇన్ఫ్లుయెన్సర్స్ చేసుకోవచ్చామా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చేసుకోవచ్చు. అలా ఏం పెట్టలేదు ఇంతకుముందు. అదే వాళ్ళు రాంగ్ డౌట్స్ చాలా డిస్కషన్ నడిస్తే ఒక వెబ్సైట్ బిల్డ్ చేసేటప్పుడు, ఇంకే చెప్పండి వెబ్సైట్ కూడా మైక్రో సైట్, దాన్ని బిల్డ్ చేసేటప్పుడు ఆ ఫామ్ బిల్డ్ చేసేటప్పుడు 100 డిస్కషన్లు నడుస్తాయి. మావా ఇది ఉంచాలా, ఇది ఉంచకూడదా, ఈ ఫీల్డ్ అవసరమా లేదా. ఈమెయిల్ని వాళ్ళు ఇంతకుముందు నాన్ మ్యాండేటరీలో పెట్టారు, ఇప్పుడు మ్యాండేటరీలో పెట్టారు. ఎందుకు పెట్టారు మ్యాండేటరీలో అంటే కమ్యూనికేషన్, ఒకవేళ మొబైల్ ఎత్తకపోతే వాళ్ళు ఈమెయిల్ షూట్ చేస్తారు, దానికోసం చెప్పి మ్యాండేటరీగా పెట్టారు. ఇన్స్టాగ్రామ్ లింక్, యూట్యూబ్ లింక్ పెడితే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతామేమో, మాకు ఇన్స్టాగ్రామ్ లేదు, మాకు యూట్యూబ్ లేదు, మేము అప్లై చేసుకోలేము అనుకుంటారేమో, మేము సెలెక్ట్ అవ్వమనుకుంటారేమో అనే డిస్కషన్లు జరిగి ఉండొచ్చు. కొన్ని జరిగి నాకు తెలిసి నేను చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నా, తీసేస్తారు వాటిని. సో తీసేశారు. అందుకనే అనౌన్స్ చేసేదాకా ఎవరు నమ్మద్దు. ఏదైనా లీక్స్ చెప్పినా వినండి, ఊరుకోండి, ఓకే రానియండి చూద్దాం అన్న విధంగా ఉండండి. టైం ఏమి వాళ్ళు చెప్పకుండా టైం అయితే అయిపోతుంది కదా. ఇప్పుడు ఉదయం చెప్పేస్తే సాయంత్రం అయితే ముగిది కదా. 20 తారీఖు దాకా టైం ఉంది. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి మామ ఓటింగ్ జరిగినప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్కి బొక్కపడిద్ది కదా మామ అంటే పడదు. అదే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే మిగతా కంటెస్టెంట్స్కి బొక్కపడిద్ది, వాళ్ళకి ఆల్రెడీ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అంటే అందుకోసం అని చెప్పి ఓటింగ్ కాకుండా జ్యూరీ టీము అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు అందులో. ఆ పాయింట్ వచ్చినప్పుడు నేను చెప్తా. సరే, నెక్స్ట్ ఫామ్ ఏముందిరా అంటే అక్కడ నేమ్ ఉంది, ఎంటర్ చేయండి. నేమ్తో పాటు అప్లికెంట్ నేమ్, ఏజ్, మీ ఏజ్ ఎంటర్ చేయండి. ఈమెయిల్, ఇంతకుముందు డేట్ ఆఫ్ బర్త్ ఫీల్డ్ ఉంది నాకు తెలిసి MMDDY అయినా తీసేసి డైరెక్ట్గా ఏజ్ పెట్టారు, ఏజ్ పెట్టండి. ఈమెయిల్ ఐడి పెట్టండి, ప్రాపర్ ఈమెయిల్ ఐడి, మంచిగా కాంప్లికేటెడ్గా డిస్క్ అని చెప్పి పాప టైప్ చేసుకునే వాళ్ళకి ఇబ్బందిగా లేకుండా, ఏంటి కాపీ పేస్ట్ చేసుకునే వాళ్ళకి ఇబ్బందిగా లేకుండా మంచిగా పెట్టండి, సింపుల్గా ఉండేవి ఏమైనా. నెక్స్ట్ అడ్రస్, ప్రాపర్ అడ్రస్ పెట్టండి ఫర్ కమ్యూనికేషన్ పర్పస్. దాని తర్వాత ఏం పెట్టారంటే ఆడిషన్ వీడియో అప్లోడ్ అని పెట్టారు. అందులో ఏం పెట్టారు అంటే 3 minutes వీడియో, మ్యాక్సిమం 50 MB. సో 50 MB సైజు మాత్రమే ఉండాలి, 3 minutes వీడియో ఉండాలి, సరేనా. ఎందుకు ఇది ఎలా పెట్టాలి ఏంటి అంటే 180 seconds వీడియో 50 MBలో మ్యాక్సిమం రాదు, మన ఏ ఫోన్లో రికార్డ్ చేసినా రాదు. ఆన్లైన్లో కంప్రెసర్స్ ఉంటాయి, కంప్రెస్ మై వీడియో అని ఉంటాయి. సో ఆన్లైన్లో ఓపెన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోండి. నా ప్రైవసీ, నా వీడియో కదా, నా ప్రైవసీ దెబ్బతింటుంది కదా అంటే ఇది చేయలేము. అది లేదంటే మనం మళ్ళీ పర్చేస్ చేయాలి టూల్ని. లేదు అంటే ఒకసారి వాట్సాప్లో ఎందులో 1-2 సార్లు పంపించుకోండి, ఏమైనా సైజ్ తగ్గుతుందేమో చూడండి. ఐఫోన్లో షూట్ చేసుకోవద్దు, మ్యాక్సిమం ఆండ్రాయిడ్ ఫోన్లో షూట్ చేసుకోండి. రూమ్ డిస్టర్బెన్స్ లేకుండా, ఫ్యాన్స్, ఏసీలు ఏం డిస్టర్బెన్స్ లేకుండా, కుదిరితే ఒక మంచి మైక్ పెట్టుకోండి, ఏదైనా మైక్ ఉంటే పెట్టుకోండి. లేదనుకుంటే కనుక ఏమీ లేకపోయినా సో మామూలుగా పెట్టుకోండి. కెమెరాని చూస్తూ మాట్లాడండి, ఫోన్ చూస్తూ మాట్లాడటం కాదు, కెమెరాని చూస్తూ మాట్లాడండి. ఎలా మాట్లాడాలి ఏంటి అనేది వచ్చే పాయింట్స్లో చెప్తాను నేను. బట్ 50 MB మాత్రమే ఉండాలి. ఇంతకుముందు 100 MB ఉంది, మరి 100 MB పెట్టుకున్న వాళ్ళు ఏమైనా నాకు తెలియదు. అదే ప్రాబ్లం, అదే బాధ. సో
దీనిలో రిజిస్టర్ చేసుకోవాలి, ఆ ఫామ్ను మొత్తం ఫిల్ చేయాలి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్లో కూడా 180 సెకండ్స్ 50 MB సైజ్ అని ఇచ్చారు. డీటెయిలింగ్ దేర్ ఏం చూస్తారు, ఏం చెప్పాలి, జాగ్రత్తగా రండి. డీటెయిలింగ్ దేర్ ప్రొఫైల్లో ఏంటంటే యూనిక్నెస్, స్పెషల్ టాలెంట్స్ అండ్ వై దే ఆర్ యాప్ట్ ఫర్ ద ప్రోగ్రామ్. మీరు ఎందుకు బిగ్ బాస్కి సూటబుల్ అనుకుంటున్నారని చెప్పాలి. సో మీలో ఉన్న మీ ప్రొఫైల్ని చెప్పాలి, మీరు ఏంటి అని చెప్పాలి, మీలో ఉన్న యూనిక్నెస్ ఏంటి అన్నది చెప్పాలి. మీ టాలెంట్స్, స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉంటే సగమాప గమాప జిగ్ 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 అని ఏదైనా చేస్తే అలాంటిది ఏదైనా ఉంటే, లేదా గిటార్ లాంటిది వాయించడం, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వాయించడం, జిమ్ బాడీ అయితే జిమ్ లాంటిది ఏదైనా టాలెంట్, ఏదో ఒక టాలెంట్స్ అంటే కామెడీ చేయటం, మిమిక్రీ చేయటం, ఆటోలో మేము స్కిట్ చేస్తామంటే స్కిట్ చేయటం, సో ఏదైనా సరే స్కిట్ చేయటం, ఏదో ఒకటి, ఒక క్రికెటర్ అయితే క్రికెట్, ఏదో ఒక టాలెంట్. సో దీన్ని మీరు ఆ 180 సెకండ్స్ని మీరు బ్రేక్ చేసుకోవాలి. మీ ప్రొఫైల్ చెప్పడానికి కొంత సమయం, మీలో ఉన్న యూనిక్నెస్ని చెప్పడానికి కొంత సమయం, మీలో ఉన్న టాలెంట్స్ చూపించడానికి కొంత సమయం, అండ్ ఎందుకు మీరు ఈ ప్రోగ్రామ్కి యాప్ట్, మీరే ఎందుకు తోపు, మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి అన్నది కొంత సమయం. ఇందులో దేనికి ఎంత సమయం కేటాయించాలన్నది మీ దాన్ని బట్టి ఉంటుంది. మీ ప్రొఫైల్లో మ్యాటర్ ఎక్కువ ఉందనుకోండి, ప్రొఫైల్కి మీకు టాలెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, టాలెంట్కి మీలో యూనిక్నెస్ ఏదైతే ఉందో ఐడెంటిఫై చేస్తారు. అది ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్పాను అనుకో, యూనిక్నెస్ అంటే ఇలాగా, టాలెంట్, మీరు అందరూ ఏ కాపీ వేస్ట్ చేస్తారు. అలా కాదు, ఎవరో చెప్తే కాదు, పలానా వ్యక్తి ఇది చెప్పాడు, యూనిక్నెస్ అంటే ఇది అని చెప్పి అలా పెట్టకూడదు. మీకు మీరు ఆలోచించుకోండి, నేను ఏందులో యూనిక్. ఒక 10 మంది తీసుకుంటే మీరు ఏంటి, మీరు ఎక్కడ ఎలా షైన్ అవుతారు. ఇక్కడ 20 మంది ఉంటే మీరు ఎలా కనిపిస్తారు, 20 మందిలో నేను ఎట్లా కనిపిస్తాను, ఏది నాది యూనిక్, నా ప్రొఫైల్. మీ ప్రొఫైల్ అంటే ఏంటంటే, ప్రొఫైల్ గురించి చెప్పేటప్పుడు ఒకవేళ మీకు వీటన్నిటికీ ఎక్కువ ఉంటే, మీకు టాలెంట్స్ వీటన్నిటికి ఎక్కువ ఉంటే ప్రొఫైల్కి తక్కువ టైం కేటాయించుకోండి, లేదంటే ప్రొఫైల్కి కొంచెం టైం కేటాయించుకొని మీరేంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ పేరెంట్స్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళ గురించి చెప్పడం, మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు. సపోజ్ నేను సినిమా యాక్టర్ అవుదాం అనుకున్నా, బట్ ఇప్పుడు నేను ఇట్లా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నా, సో అది. లేదు ఇట్లా డాక్టర్ అవుదాం అనుకున్నా, కానీ ఇట్లా యాక్టర్ అయ్యా. లేదు ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ని అయితే మీ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పుకోండి. సో ఇన్ఫ్లుయెన్సర్ కోసం చెప్పుకోండి, మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఏంటన్నా చెప్పుకోండి. ఇలాగా సో ఏదైనా ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రొఫైల్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు చాలా ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి, ఏఐ హెల్ప్ తీసుకోండి. మీ గురించి దానికి చెప్తే అది మీకు ప్రాపర్గా ఆ 180 సెకండ్స్ని బ్రేక్ చేసేస్తుంది. చాట్ జీపీటీ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఈ 4 ఇలా అడిగారు, సరేనా, నాలో ఉన్నది ఇది, సో ఈ 4కి తగ్గట్టు నాకు బ్రేక్ చేసి చెప్పు, స్క్రిప్ట్ లాంటిది ఇవ్వు, లేదంటే ఏదైనా ఇవ్వు అని చెప్పి, బట్ న్యాచురల్గా ఉండాలి. సరే, ఇలా చెప్పినప్పుడు ఎలాగా అంటే చెప్పాను కదా, కెమెరాని చూస్తూ మాట్లాడండి. కట్స్ ఉండొచ్చా అంటే ఉండొచ్చు, కట్స్ ఉండటం వల్ల పెద్ద నష్టం లేదు. అలాగే ఒక్కటి కూడా ఫిక్స్ అయ్యి చెప్పాలంటే లేదు, మీరు మూవ్ అవుతా చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. ఎక్కువ డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోండి. బ్యాక్గ్రౌండ్లో చెమ్కి లైట్లు అయ్యి చూసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోండి. సో ఆ కాంటాక్ట్ మాత్రం ఫోన్ మీద కాకుండా కెమెరా మీద ఉండాలి. అది ఫ్రంట్ కెమెరా పడితే ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా పడితే బ్యాక్ కెమెరా. వాయిస్లో డిస్టర్బెన్స్ ఉండకూడదు, క్లారిటీ ఉండాలి. ఇదే వాళ్ళకి అర్థం అవ్వాలి, ఏం చెప్తున్నాడు అని చెప్పి పదాల్లో క్లారిటీ ఉండాలి. అలాంటివి. సో ఇనసొంపుగా ఉండాలన్నమాట. అది. సో అందంగా ఉండేవాళ్ళు సెలెక్ట్ అవుతారా, అందంగా లేని వాళ్ళు సెలెక్ట్ అవ్వరంటే అదేం లేదు మా, సరేనా. ఇట్స్ ఆల్ అబౌట్ పర్సనాలిటీ. బిగ్ బాస్ షో అందరూ అందంగా ఉన్న వాళ్ళు వచ్చారా, కామనర్స్. గణేష్, నెక్స్ట్ ఇంకో అతను కౌశల్తో పాటు ఉండేవాడు సీజన్ 2లో అతను. అంటే ఫీల్ అవుతారు కానీ ఫీల్ అవ్వద్దు. ఎవరైనా ఎక్స్ కంటెస్టెంట్స్ చూస్తే మా లాస్ట్ ఇయర్ కామనర్స్ అందరూ అందంగా ఉన్నారా మళ్ళా కొంతమంది ఉన్నారు యావరేజ్గా ఉన్నారు. ఇట్స్ నాట్ అబౌట్ ఫేస్. అందం అంటే ఫేస్లో బ్యూటీ కాదు, మీ పర్సనాలిటీ ఎలివేట్ అవ్వాలి. మీ పర్సనాలిటీ ఎలివేట్ అయితే స్కిన్ కలర్ ఈజ్ నథింగ్. నాకు చాలా మెసేజ్ ఇవ్వచ్చినాయి, అన్న యావరేజ్గా ఉంటే అప్పుడే. అలా ఏం లేదు మామ, అలా ఏం లేదు. అది రాంగ్ ఇంప్రెషన్. అసలు అందంగా ఉంటే సెలెక్ట్ చేసుకుంటారని కాదు, సరేనా. అది తీసేయండి మైండ్లోంచి. పర్సనాలిటీ ఇంపార్టెంట్, ప్రజెంట్ చేసుకునే విధానం ఇంపార్టెంట్. మంచి బట్టలు వేసుకోండి, సరేనా. మంచిగా రెడీ అవ్వండి, మిమ్మల్ని మీరు మంచిగా ప్రజెంట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా మనం మంచిగా డ్రెస్ చేసుకోవాలి, సరేనా. కొంచెం నేనే తేడాగా ఉన్నాను. మంచిగా డ్రెస్ వేసుకోండి, మంచిగా ఒక పర్ఫ్యూమ్ లాంటిది కొట్టుకోండి, మంచి షూస్ వేసుకోండి. మంచిగా ఎవరైనా మనం ఇంప్రెస్ చేయడానికి వెళ్ళినప్పుడు మనల్ని మనం క్యారీ చేసుకునే విధానం ఇంపార్టెంట్. స్కిన్ టోన్ ఈజ్ సెకండరీ, సరేనా. సో దాన్ని వదిలేయండి, దాన్ని మైండ్లో తీసేయండి. అలాగే హౌస్ వైఫ్స్ చేసుకోకూడదు అంటే హౌస్ వైఫ్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్. వాళ్ళు ఉండాలి, వాళ్ళు లేకుండా అలాగా. సో హౌస్ వైఫ్స్ మీరు అప్లై చేయండి. సో ఫిజికల్ స్ట్రెంత్ అన్నది సెకండరీ. మీకన్నా ఫిజికల్ స్ట్రెంత్ ఎవరికైనా ఉంటుందా? అసలు అడిగితే చపాతీ నలిపేస్తారు అసలు మిమ్మల్ని రంగంలో దించితే. 10 సైకిల్ 20 సైకిల్ 100 చపాతీలు చేస్తారు, మనుషులు చపాతీ చేసేయగలరు మీరు. సో హౌస్ వైఫ్స్ మేము చేయకూడదా అంటే మీరే చేయాలి. అసలు బిగ్ బాస్కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరు ఉంటారు, మీరే ఉంటారు. సో యూత్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, చూసుకొని మాట్లాడండి, సరేనా. నెక్స్ట్ ఇందులో నుంచి
200 మంది టాప్ రేటెడ్ ప్రొఫైల్స్ని సెలెక్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ 17,000 మంది 18,000 మంది అప్లై చేశారు మామ, అంతే. ఈసారి నాకు తెలిసి మినిమం 1,00,000 మంది అప్లై చేస్తారు అనుకుంటున్నా, మినిమం. అంత లాస్ట్ ఇయర్ పెద్ద నమ్మకం లేదు, అలా సెలెక్ట్ చేసుకుంటారు కాదు, ఈసారి నమ్మకం వచ్చింది, ఎక్కువ మంది చేసుకుంటారు. సో 200 మంది ఇందులోని సెలెక్ట్ అవుతారు. ఆ 200 మందిని 200 మంది పైన కూడా ఒకవేళ ఎక్కువ మంది మంచిగా ఉన్నారనిపిస్తే ఎక్కువ మందిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు ఏంటన్నది. సో లెవెల్ 2 నెక్స్ట్, ఇది లెవెల్ 1. లెవెల్ 1లో వీళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎందుకు ప్యానల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు అది కూడా చెప్తారు, అది కూడా రాశారు ఇక్కడ. సో ప్యానల్ ఎవాల్యుయేట్స్ ద ఎంట్రీస్ బేస్డ్ ఆన్ కాన్ఫిడెన్స్, ఎంత కాన్ఫిడెంట్గా మీరు మాట్లాడారు, వాయిస్ క్వాలిటీ చెప్పినా, వాయిస్ చాలా క్లీన్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, పదాలు మెంగకూడదు, నీట్గా ప్రొనౌన్స్ చేయండి, సరేనా. యూనిక్నెస్ ఇది ఇంపార్టెంట్. స్క్రీన్ ప్రెజెన్స్, స్క్రీన్లో మనం ఎంత ప్రెజెంటబుల్గా ఉన్నా, ఇట్స్ నాట్ అబౌట్ స్కిన్ టోన్, అది నేను చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికులేషను, ఎంటర్టైన్మెంట్ కోఎఫిషియంట్, ఏదైనా ఎంటర్టైన్మెంట్ కోఎఫిషియంట్ అంటే ఎంటర్టైన్మెంట్గా ఏదైనా చెప్పడం. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ పొటెన్షియల్, ఫియర్లెస్నెస్, భయం లేకుండా ఉండటం. సో వీటన్నిటి కోసం ఉంటాయి. అండ్ పర్సనాలిటీ టు ఛాలెంజ్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ని ఛాలెంజ్ చేసే పర్సనాలిటీ మీరు కనిపించాలి, అంటే మీరు ధైర్యంగా కనిపించాలి. సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కనిపిస్తే నలిపేసి ఇరిపేసి మడతేసి జోలు పెట్టుకుంటారు, అది కాదు, వాళ్ళని ఎదిరించగలడు. చాలామంది ఏంటి స్టేజ్ ఫియర్లు, కెమెరా ఫియర్లు ఎన్ని ఉంటాయి, మనం కామనర్స్ కాబట్టి మనకి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి మామూలుగానే భయం ఉంటే ఇంక సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కనిపిస్తే వాళ్ళ మీద ఇంకా మనం భయపడిపోతే ఎట్లాగా. సో వీడు సెలబ్రిటీని ఎదిరించగలడు, ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఈక్వలే, అది వాళ్ళకి అనిపించాలి. అనిపిస్తే అలాంటిది ఒక 200 ప్రొఫైల్స్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, అది. దాని తర్వాత లెవెల్ 2 డిజిటల్ ఆడిషన్స్, అంటే వీడియో కాన్ఫరెన్స్ అనమాట. మీకు ఏం చేస్తారంటే లెవెల్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళకి, పార్టిసిపేట్ అయిన వాళ్ళకి వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు, మీరు ఇట్లాగా జూమ్ కాల్కి రావాలి అని చెప్తారనమాట. సో వీళ్ళు ఏంటంటే మీకు కాల్ వచ్చినప్పుడు 24 గంటల లోపల మీరు వాళ్ళకి ఎస్ చెప్పాలి. వాళ్ళు మెయిల్ కూడా చేస్తారు మీకు, పలానా టైం స్లాట్లో మీరు అవైలబుల్ ఉండాలని, పలానా టైంలో కెమెరా ఫంక్షన్ అవుతున్న ల్యాప్టాప్ ఫోను పెట్టుకొని రెడీగా ఉండండి, విత్ ప్రాపర్ ఇంటర్నెట్తో రెడీగా ఉండండి. చాలా ఇంపార్టెంట్, మీకు మళ్ళీ కాల్ చేయరు, వాళ్ళ దగ్గర బోల్డ్ ఉంటాయి, వరుసగా చేసుకుంటే వెళ్ళాలి వాళ్ళు. సో ఎవరైనా కనెక్ట్ అవ్వకపోతే ఇంకా వాళ్ళు వదిలేస్తారు, ఇంక మీ దురదృష్టం అది. వాళ్ళకి ఇంక సెంటిమెంట్స్, మామ వీళ్ళకి జాలి దయ మానవత్వం లేవమ్మా అంటే ఉండమా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంత 100 మందికి చేయాలని ఉంటుంది ఆ రోజు టార్గెట్, మీరు అవైలబుల్ లేకపోతే ఇంక లేరంటే. సో మేక్ షూర్ మీరు ఇది అప్లై చేసిన దగ్గర నుంచి మీ ఫోన్ రింగింగ్ మోడ్లో పెట్టుకోండి, మీ ఈమెయిల్స్ని కంటిన్యూస్గా చెక్ చేసుకోండి, ఫోన్లు ఎత్తండి, సరేనా. అప్లోడ్ చేస్తారు, ఇది చేస్తారు, ఫ్రెండ్స్ చేస్తారని కాకుండా ఎత్తుతూ ఉండండి. సో వస్తుంది, వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, ఆ టైం వాళ్ళు చెప్తారు, దానికి అవైలబుల్గా ఉండండి. నెక్స్ట్, కొంతమందికి కంపెనీకి ఒకవేళ మీ ప్రొఫైల్ గట్టిగా నచ్చితే లెవెల్ 2 డైరెక్ట్గా స్కిప్ చేస్తారు, మిమ్మల్ని లెవెల్ 3కి పిలుస్తారు. వాళ్ళకి ఇంకా బాగా నచ్చితే లెవెల్ 3 కూడా స్కిప్ చేసి లెవెల్ 4కే పిలుస్తారు, వాళ్ళకి నచ్చితే. మీ ఇది దాన్ని బట్టి అనమాట. సరే, ఇంతకీ ఇందులో ఏం చూస్తారు, ఈ జూమ్ కాల్లో ఏం చూస్తారు, ఎలా సెలెక్ట్ చేస్తారంటే ద ప్యానల్ ఎవాల్యుయేట్స్ క్యాండిడేట్స్ ఆఫ్ ద పర్సనాలిటీ, మీ పర్సనాలిటీ దాని మీద క్వశ్చన్లు అడుగుతారు అనమాట. క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు ఆన్సర్ చేసేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఏంటి, మీ ఎమోషనల్ రేంజ్ ఏంటి, సరేనా, రిలేటబిలిటీ ఏంటి, నెక్స్ట్ మెంటల్ అండ్ ఎమోషనల్ రెసిలెన్స్ అండ్ ట్రిగ్గర్ పొటెన్షియల్. అంటే మీరు ఎంత ఏమైనా, ఇప్పుడు సపోజ్ ఎలా అడుగుతారంటే, ఇప్పుడు నీకు నచ్చనోడు ఎదురుగా వస్తే నువ్వేం చేస్తావు, మౌన్ తిప్పుకొని వెళ్ళిపోతావా, చొక్క పట్టుకొని కొడతావా, రాయేసి ఇస్తావా, ఇలాంటివి అడుగుతారు కొద్దిగా. సో మిమ్మల్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు, మీరు ఆ షోకి పనికొస్తారా లేదా అని చెప్పి. సో మీరు ఆ షోకి పనికి రావాలి, వాళ్ళకి అనిపించేలా మీరు ముందు ఏ ఆన్సర్ చెప్పినా మీరు కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ భయపడతారు, తడబడుతున్నారు అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోరు. ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అనేది సెకండరీ. ఎప్పుడైనా ఏదైనా ఇంటర్వ్యూలో ఆన్సర్ అనేది సెకండరీ, కాన్ఫిడెన్స్ అనేది ప్రైమరీ. మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి. మీరే కాన్ఫిడెంట్గా లేకపోతే ఎదుటి మీ మీద కాన్ఫిడెన్స్ రావడం, మిమ్మల్ని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు. సో కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ, సరేనా. నేను చెప్పిన పదాలు ఎవరికైనా లిటరలీ తెలుగులో మీనింగ్ కావాలంటే వాటిని కొంచెం ట్రాన్స్లేట్ చేసుకొని చాట్ జీపీటీని దేన్ని అడిగి దానికి ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అడిగితే అది మీకు ఇస్తుంది. నేను ఇప్పుడు 4-5 క్వశ్చన్లు చెప్తే అందరూ అయ్యా అనుకుంటారు. సో ఎవరి వాళ్ళు చేయండి, ఇది కొంచెం మీరు కూడా వర్క్ చేయాలి, సరేనా. ఈ 200 మందికి అయిపోయిన తర్వాత ఇందులోంచి 100 మందిని థర్డ్ రౌండ్కి తీసుకెళ్తారు. సేమ్ లాస్ట్ ఇయర్ ప్రాసెస్లో ఇప్పుడు ఇలాగే జరిగింది. థర్డ్ రౌండ్ నుంచి ఏంటంటే ఆన్ గ్రౌండ్ ఆడిషన్స్, ఇప్పటివరకు ఆన్లైన్ అని, ఇప్పుడు ఆన్ గ్రౌండ్ ఆడిషన్స్. అందుకనే వాళ్ళు డేట్ కూడా మెన్షన్ చేశారు, జూలై 15th నుంచి జూలై 20th లోపల ఉంటాయి. సో ఎవరైనా లెవెల్ 2 సెలెక్ట్ అయితే ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే లీవ్స్ కానీ ఏదైనా ప్లాన్ చేసుకోవాలి, పెళ్ళిళ్ళు కానీ ఏమైనా ఉంటే ఎక్కడైనా, అంటే మీ పెళ్ళిళ్ళు కాదు, చుట్టాలు ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఏదైనా ట్రిప్కి వెళ్దాం అనుకున్నా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో తెలంగాణలో అన్నపూర్ణ స్టూడియోకి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. జూలై 15th నుంచి జూలై 20th మధ్యలో లెవెల్ 3 ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇంకా ఏంటి తెలుసా, ఈ ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ మొత్తం అంతా మీరే పెట్టుకోవాలి, వాళ్ళేం పెట్టుకోరు, సరేనా. ఇక్కడ ఏం చూస్తారు,
వీళ్ళు ఏం చెక్ చేస్తారు ఇందులో? సో ఎలాంటి చెక్ చేస్తారంటే మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని చెక్ చేస్తారు ఈ గ్రూప్ డిస్కషన్లో. అంటే మీ భావోద్వేగాలు, ఎమోషనల్స్ అంటే ఏంటి, భావోద్వేగాలు. నెక్స్ట్ మీ సైకలాజికల్ స్టెబిలిటీని చూస్తారు, అంటే మానసికంగా నువ్వు ఎంత స్థిరంగా ఉన్నావు, నువ్వు ఎలా లూజ్ అవుతున్నావు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ సోషియబిలిటీ అంటే సామాజికంగా మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు, అంటే వాళ్ళు ఇచ్చిన టాపిక్లో మీరు పెట్టే డిస్కషన్ పాయింట్స్ ఇవన్నీ. గ్రూప్ డైనమిక్స్ సరేనా. అండ్ దెన్ కాంట్రడిక్షన్ ఆర్ కాంప్లెక్సిటీ ఆఫ్ దర్ క్యారెక్టర్, అంటే మిమ్మల్ని మీరు ఎట్లా కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు, ఒక పాయింట్ చెప్తే అదే విధంగా బిహేవ్ చేస్తున్నారా, ఒకటి చెప్పి ఇంకోలా బిహేవ్ చేస్తున్నారా, అలా అనమాట. నెక్స్ట్ కాంప్లెక్సిటీ అంటే మీరు ఎలాగా ఒక వ్యక్తిలోని కోణాలు, విభిన్నమైన కోణాలని మీరు ఎలా పసిగడతారని, ఎలా చూపించుకుంటారని రెండు చెప్పాలంటే. నెక్స్ట్ కొద్దిగా తెలుగు లిటరల్గా ట్రాన్స్లేట్ చేస్తే మీకు వస్తాయి ఇవన్నీ. సో ఇవన్నీ చెక్ చేస్తారు, అక్కడ టాపిక్ ఇస్తారు బేసికల్గా, ఆ టాపిక్ మీద మీరు మాట్లాడాలి. ఇంకా సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే టాపిక్ ఇస్తారు, టాపిక్ మీద దుమ్ము దులపాలి అంతే. అంతే. మీరు గట్టిగా మాట్లాడి బలంగా మాట్లాడి అందరి చేత నోరు మీద ఇస్తే 10 మంది 15 12 మంది 13 మందిని 10 మందిని అలా పంపిస్తారనమాట అందులో. సో అక్కడికి వెళ్ళి మీరు చేయాలి. ఆ లోపల మీకు ఒక పెద్ద బుక్లెట్ ఇస్తారు, అందులో ఒక 300-400 క్వశ్చన్లు ఉంటాయి, అన్నీ రాయాలి. అదొక ప్రాసెస్, సరేనా. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి లెవెల్ 4 ఆడిషన్స్. ఇది కూడా ఆన్ గ్రౌండ్ ఆడిషన్సే, ఆన్లైన్లో కాదు, మీరు ఇక్కడ నుంచి అటెండ్ అవుతూనే ఉండాలి. ఇది పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట. పర్సనల్ ఇంటర్వ్యూ అంటే జ్యూరీతో ఏదైతే ఇంటర్వ్యూ ఉంటుందో అది. లాస్ట్ టైం ఆడిషన్స్ చూసాం కదా, అదనమాట. డేట్స్ అనేవి ఆ టైంలో కమ్యూనికేట్ చేస్తారు, ఇప్పుడే చెప్పరు, వాళ్ళు ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి చెప్తారు. సో ఇక్కడ నుంచి మీకు ఛాన్సెస్ పెరుగుతాయి కాబట్టి. అలాగే ఇక్కడ నుంచి తక్కువ మంది ఉంటారు కాబట్టి, ఎందుకంటే ఇంతకుముందు 100 కదా, రౌండ్ 3లోంచి 100 నుంచి 50 మందిని తీసుకొస్తారు. సో 50 మందిని తీసుకొస్తారు కాబట్టి ముందుగా అందరూ ప్లానింగ్ చేసుకోవాల్సిన నెసిటీ లేదు కాబట్టి అప్పటికప్పుడు ఇంక మీరు ప్లాన్ చేసుకోవాల్సిందే. ఇందులో ఏం చూస్తారా అంటే ఇక్కడ ఏంటంటే ఆన్ గ్రౌండ్ ఆడిషన్స్లో పెడతారు అన్నమాట. ఇది కండిషన్స్ అండ్ టాస్క్ వచ్చేప్పటికి ఏంటంటే పార్టిసిపెంట్ అటెండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ స్పెసిఫిక్ లొకేషన్ ఎక్కడైతే లొకేషన్స్ ఉంటే వాటన్నిటిని ఇచ్చేయాలి, మీరు ఒక డిక్లరేషన్ కూడా సైన్ చేయాలి, అన్నీ చేయాలి. ఇక్కడ ఏం చెప్పారంటే దిస్ లెవెల్ విల్ బి రికార్డెడ్ అండ్ పబ్లిష్డ్ ఆన్ ద ఛానల్ యాజ్ రఫ్లీ 9 ఎపిసోడ్స్. 9 ఎపిసోడ్స్ కింద ఈ లెవెల్ 4 ఆడిషన్స్ ఏవైతే ఉంటాయో, 50 మందిని ఆడిషన్ చేసింది ఏదైతే ఉందో వీటిని 9 ఎపిసోడ్స్ కింద టెలికాస్ట్ చేస్తారంటే. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది, ఇక్కడ 9 అన్నారు, తర్వాత ఇంకో మాట కూడా అన్నారు. నేను చెప్తాను ఎగ్జాక్ట్గా ఏంటి, నాకేం అర్థమైంది, ఎలా ఉండొచ్చు అని చెప్పి నేనేం తెలుసుకున్నానో చెప్తాను మీకు. బట్ ఇది ఒక ఆపర్చునిటీ. లెవెల్ 4 వరకు కనుక వెళ్తే మీరు మినిమం టీవీలో కనిపిస్తారు. లాస్ట్ టైం కొంతమంది టీవీలో కనిపించారు, కొంతమంది స్కిప్ చేశారు. కానీ ఈసారి 50 మందిలో మ్యాక్సిమం 99% 50 మందికి 50 మంది ఆడిషన్స్ టీవీలో టెలికాస్ట్ అవుతాయి. మీరు టీవీలోనూ కనిపిస్తారు, హాట్స్టార్లోనూ కనిపిస్తారు, అక్కడ వరకు వెళ్తే కనుక. సరే, ఎలా రా అంటే ఒక జ్యూరీ ఉంటుంది. లాస్ట్ టైం బిందు మాధవ్ గారు, నవదీప్ గారు, అభిజిత్ గారు ఎలా ఉన్నారో ఈసారి కూడా మ్యాక్సిమం 99% వాళ్ళే ఉంటారు. ఈవెన్ నవదీప్తో ప్రోమో షూట్ కూడా అవుతుంది, సో అది కూడా వస్తుంది. సో మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని, ఆ స్టేజ్ మీద మీ కాన్ఫిడెన్స్ని, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని, మీ ఎబిలిటీ టు హోల్డ్ అటెన్షన్, అంటే మీరు స్టేజ్ ఎక్కిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని చూడాలి, బోర్ కొట్టకూడదు, మిమ్మల్నే చూడాలి, చూసేలా మీరు ఏం చేస్తారు. నెక్స్ట్ స్ట్రాటజిక్ మైండ్ సెట్, ఎలాంటి స్ట్రాటజీ, మీ మైండ్ సెట్ ఎలా ఉంది, స్ట్రాటజీ చేయగలరా లేదా. అండ్ ఫిజికల్ ఎనర్జీ. సో ఫిజికల్ ఎనర్జీ ఎంత ఉంది ఏంటి అని చెప్పి, కొంతమంది ఫిజికల్గా ఫిట్ ఉండొచ్చు, కొంతమంది ఎమోషనల్గా ఫిట్ ఉండొచ్చు, కొంతమంది స్ట్రాటజికల్లీ ఫిట్ ఉండొచ్చు, అందరూ ఒకేలా ఉండరు. సో అందరికీ ఆపర్చునిటీ ఉంటాయి. ఇదే నేను చెప్పింది. అందరూ ఇప్పుడు డ్రమ్ములు ఎత్తి వేయాలంటే వేయరు, అందరూ ఇక్కడ పల్టీలు కొట్టాలంటే కొట్టరు. ఆ కేటగిరీలో ఆ కేటగిరీలో సెలెక్ట్ చేసుకుంటారు, ఈ కేటగిరీలో ఈ కేటగిరీలో సెలెక్ట్ చేసుకుంటారు. సో ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అందరికీ ఛాన్స్ ఉంటుంది. ఇందులో నుంచి ఈ 50 మందిలో నుంచి ఆడిషన్స్ చేసిన తర్వాత వీళ్ళు 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ 15 మెంబర్సే లెవెల్ 5కి వెళ్తారు, విచ్ ఈజ్ నథింగ్ బట్ అగ్ని పరీక్ష. లెవెల్ 5 ఈజ్ అగ్ని పరీక్ష. ఈ డేట్స్ని కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. బట్ మనకిచ్చిన టెలికాస్ట్ డేట్స్ ఏంటంటే టెంటేటివ్లీ ఫ్రమ్ ఆగస్ట్ 24, 2026 టు సెప్టెంబర్ 5 అని ఇచ్చారు. అంటే అగ్ని పరీక్ష ఫైనల్ వచ్చేపాటికి 15 మందితో చేసే షూట్ ఏదైతే ఉందో అది ఆగస్ట్ 24 నుంచి టెలికాస్ట్ చేస్తారని. ఇంతకుముందు 9 ఎపిసోడ్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఇదేంటి నేను చెప్తాను, కొంచెం క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఏం చెప్పారంటే రికార్డింగ్స్ ఫ్రమ్ లెవెల్ 4 అండ్ లెవెల్ 5 విల్ బి కంపైల్డ్ ఇంటూ ఏ 13 ఎపిసోడ్ ప్రోగ్రామ్ టైటిల్డ్ యాజ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2. లెవెల్ 4 నుంచి లెవెల్ 5 నుంచి అన్ని కంపైల్ చేసి 13 ఎపిసోడ్స్గా చేసి అగ్ని పరీక్షగా టెలికాస్ట్ చేస్తామని చెప్పారు. నాకు ఇక్కడ ఒక గ్యాప్ కనిపించింది. 9 ఎపిసోడ్స్ ఆడిషన్స్ వేస్తే 4 ఎపిసోడ్స్ దీన్ని వేస్తారా ఏరు. నాకు తెలిసి ఇది మొత్తం 22 ఎపిసోడ్స్ ప్రోగ్రామ్. 13 ఎపిసోడ్స్ కేవలం అగ్ని పరీక్ష లెవెల్ 5 మాత్రమే ఉంటాయి లాస్ట్ ఇయర్ లాగా. 9 ఎపిసోడ్స్ ఆడిషన్స్ ఉంటాయి. ఇది 22 ఎపిసోడ్స్ షో నన్ను అడిగితే, నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే అది. సో ఇక్కడ కొంచెం మిస్కమ్యూనికేట్ అయిందేమో అనుకున్నా. టోటల్ 13 ఎపిసోడ్స్ కాదు, టోటల్ 22 ఎపిసోడ్స్. సో లాస్ట్ 13 ఎపిసోడ్స్ వచ్చేపాటికి 24th నుంచి, దానికి ముందు 9 days వేసుకుంటే అంత ఆగస్టు 15, 16 ఆ టైంలో స్టార్ట్ అవుతుంది టెలికాస్ట్. అంటే ఆ లోపల షూటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. అది సంగతి.
షూటింగ్ ముందే కంప్లీట్ అవుతుంది, మనకి తర్వాత నెమ్మదిగా టెలికాస్ట్ చేస్తారు అంతే. నెక్స్ట్ ఇందులో ఇంకేంటి అంటే సెలక్షన్ క్రైటీరియా ఏంటంటే ద ఫైనల్ సెలక్షన్ రిలైస్ ఆన్ ఏ కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ ఓటింగ్ మెకానిజం, అంటే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్ చేస్తారు క్యాండిడేట్స్కి, అండ్ ఎవాల్యుయేషన్ బై ద జ్యూరీ. సో ఇక్కడ పబ్లిక్ ఓటింగ్ ఉంటుంది, అలాగే జడ్జెస్ పాయింట్ కూడా ఉంటుంది, జడ్జెస్ ఓటింగ్ కూడా ఉంటుంది, జడ్జెస్ చూసేది కూడా ఉంటుంది. సో ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పబ్లిక్ ఓటింగ్ వచ్చింది, మనకి ఎలా రా, మనకి పబ్లిక్ ఓటింగ్ రాకపోతే ఎలా రా అనుకునే వాళ్ళకి ఒకవేళ మీరు స్ట్రాంగ్గా కనిపిస్తే జ్యూరీ మిమ్మల్ని సెలెక్ట్ చేసింది. లాస్ట్ టైం కూడా 3 ఓటింగ్ ద్వారా వెళ్తే 3 జ్యూరీ పంపించింది. సో ఈసారి కూడా అలాగే ఉంటుంది, 3 ఓటింగ్ ద్వారా తీసుకుంటే 3 జ్యూరీ ద్వారా తీసుకుంటారు. సో ఓటింగ్ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వాల్సిన నెసిటీ లేదు. అసలు ఇన్ఫాక్ట్ మీరు అక్కడ బాగా పర్ఫామ్ చేస్తే పబ్లిక్ మీకు ఓట్లు వేస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి ఓట్లు పడతాయి. పైగా ఈసారి మీకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే టీవీ ప్లస్ ఓటీటీ. సో టీవీలో కూడా మీరు ఫేమస్ అవుతారు, టీవీలో కూడా కనిపిస్తారు. అక్కడ వరకు వెళ్ళినా కూడా మీరు చాలా మందికి రీచ్ అవుతారు, మీ రీచ్ పెరిగింది. అక్కడ వరకు వెళ్ళేలా చూసుకోండి. అది నెంబర్ సెలెక్టెడ్ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే అంటే ద టాప్ 5 పార్టిసిపెంట్స్, ఇది కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా ఇచ్చారు, 5 పార్టిసిపెంట్స్ బ్రాకెట్లు ఇచ్చారు, ఆర్ మోర్ ఎట్ ద కంపెనీస్ డిస్క్రిప్షన్ అని చెప్పి. అంటే ఈ నెంబర్ అన్నది కాన్స్టెంట్ కాదు, 5 అనే కాదు, కంపెనీ విల్ డిసైడ్. అది 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 10 కూడా అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. అలాగే 15 మందికి 15 మంది చివరిదాకా ఉండకపోవచ్చు, మధ్యలో ఎలిమినేషన్లు పెట్టచ్చు, ఏదైనా జరగచ్చు. ఎవరికైతే హైయెస్ట్ ఓట్స్ ఆర్ స్కోర్స్ వస్తాయో డిక్లేర్ యాజ్ ద ఫైనల్ కామనర్ కంటెస్టెంట్స్. సో పదాలు ఏమైనా మారినాయి అంటే మారలా, వీళ్ళు కామనర్స్ అని అన్నారు, కామనర్ కంటెస్టెంట్స్. సో మీరు కామనర్స్గానే ఎంటర్ అవుతారు. ఈవెన్ దో మీకు టీవీ రికగ్నేషన్ వచ్చినా, ఓటీటీ రికగ్నేషన్ వచ్చినా, ల్యాక్స్లో ఓట్స్ వచ్చినా, యూ విల్ బి ఏ కామనర్. అది సంగతి. ప్రస్తుతానికి వీళ్ళకి రాసింది చెప్తున్నా. అండ్ వీళ్ళు ఎంటర్ ద మెయిన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రోగ్రామ్. సో మీరు కామనర్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఎంటర్ అవుతారు. సో ఇది అక్కడ వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్లో ఉన్న, వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉన్న అంశాలు. ఇన్ని లెవెల్స్ ఉంటాయి, ఇన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఈ ప్రతి లెవెల్లో ఇది చూస్తారు అని చెప్పి నీట్గా మెన్షన్ చేశారు. ఒకసారి మీరు దాన్ని ఇంకా డీటెయిల్గా కావాలంటే మీకు మీరు చదువుకోండి, ఈ వీడియో చూడండి, చెప్పిన పదాలను అర్థం చేసుకోండి. ప్రతి లెవెల్కి ఫస్ట్ లెవెల్కి ఏమేమి చెప్పాను చూడండి, లేదంటే ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓపెన్ చేసి మీకు మీరు చదువుకోండి. లేదంటే ఆ పేరా మొత్తం కాపీ చేసి ఏ చాట్ జీపీటీకి దానికి ఇచ్చి దీన్ని తెలుగులో కన్వర్ట్ చేయమని చెప్పండి. ఒక ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంటే, హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉంటే మీ పిల్లల హెల్ప్ తీసుకోండి, తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి. మా వీడియో అర్థం కాదు చెప్తున్నా, తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి, చదవండి, నా వీడియో చూడండి, అర్థమైద్ది. మీకంటూ ఒక ఐడియా వచ్చింది, మీకంటూ ఐడియా వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్గా పెట్టి ఎగ్జిక్యూట్ చేయండి. కంటిన్యూస్గా 3 మినిట్స్ నాన్ స్టాప్ వీడియో ఉండాలని లేదు, కట్స్ ఉండొచ్చు. మీరు నడుస్తూ చెప్పచ్చు, ఒక చోట కూర్చొని చెప్పచ్చు, నుంచొని చెప్పచ్చు, ఎలాగైనా చెప్పచ్చు. బట్ ఆ 180 సెకండ్స్ టైంని వాళ్ళు ఇచ్చిన పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా స్ప్లిట్ చేసుకొని ఏ సెకండ్స్లో ఎంతంత టైంలో ఎంతంత అవగొట్టాలో చూసుకొని అంతంతగా అవగొట్టి నీట్గా వీడియో చేయండి. ఆన్లైన్ కంప్రెసర్స్ వాడండి, 50 MBకి వచ్చేలాగా ఆన్లైన్లో కంప్రెస్ చేసేస్తుంది. చాట్ జీపీటీ అడిగితే టూల్స్ ఇస్తుంది మీకు ఆన్లైన్లో ఏమున్నాయని చెప్పి. మీరు కొనుక్కొని ఒకవేళ నా వీడియో వెళ్ళకూడదు అనుకుంటే కనుక ఇది కష్టం. ఇంకోటి ఏంటంటే మీ వీడియో వాళ్ళకి పంపించిన వాళ్ళు కూడా దాన్ని టెలికాస్ట్ చేస్తారు, ఎట్లాగైనా పబ్లిక్ అవుతుంది. సో పెట్టండి, ఏం కాదు. అది సంగతి. ఎవరెవరైతే అప్లై చేస్తున్నారో ఆల్ ది బెస్ట్. అందరికీ అందరూ సెలెక్ట్ అవ్వరు, బట్ మంచిగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఖచ్చితంగా అవుతారు. అప్లై చేసే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా రండి, మనం మాట్లాడదాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. మ్యాక్సిమం అందరికీ చేయడానికి ట్రై చేస్తాను. 99% నా ఎఫర్ట్స్ పెడతాను, దాన్ని టైం కేటాయిస్తున్నా, నా ఎఫర్ట్స్ పెడతాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. సో లెవెల్ 1 అయిన తర్వాత లెవెల్ 2 కూడా వెళ్ళినప్పుడు అగైన్ యూ పింగ్ మీ. నేను ఖచ్చితంగా ఎక్కడి వరకు హెల్ప్ చేయాలో అక్కడి వరకు హెల్ప్ చేస్తాను. ఈ ప్రాసెస్లో మీరు గో త్రూ అవడానికి. ఇంకా మిగతాది ఏం మాట్లాడాలి అని చెప్తా, ఎగ్జాక్ట్గా అంటే ఏం చూస్తారో చెప్తా, ఏం మాట్లాడాలి ఏం చెప్పాలనేది మీదే అవ్వాలి కంటెంట్. సరేనా, చూసుకోండి. సో ఐ విల్ మ్యాక్సిమం హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ సీజన్లో మనకి ఎవ్వరి జోలికి మనం ఏం వెళ్ళద్దు అని అనుకున్నా కానీ, బట్ సమ్టైమ్స్ ఇది నీడెడ్, ఇది అవసరమే. లేదంటే వేరే విధంగా కూడా కంటిన్యూ అయిపోతుంది, అందుకోసం అనమాట. సో కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ 2 రోజుల తర్వాత ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్కి ఫస్ట్ కామెంట్ కింద పెడతాను, అక్కడ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ జ్యూస్.